ఒరే, భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పరా, అదంటే నీకిష్టం ఉందా లేదా? అలా అడిగితే ఏం చెప్పగలమమ్మా? ఇదిగో ఈ నాసుకుడే చెప్తుందిరా, దానిమీద నీకెంత ప్రేమ ఉందో. ఏదో ఆత్మాభిమానం అడ్డొచ్చి ఇలా అయింది. నీకిష్టమైతే చెప్పురా, నేను వెళ్ళి వాళ్లతో మాట్లాడతాను. అంటే అమ్మా, మనకు చిన్నతనం కాదంటావా? రే, మొగుడు పెళ్ళాం విడిపోతే చిన్నతనం గాని కలిసి బతికితే చిన్నతనమేంట్రా? నన్ను మాట్లాడమంటావా? నాకేం చెప్పాలో తెలియడం లేదమ్మా, నీ ఇష్టం. ఒక్క నిమిషం రా, నేనిప్పుడే వెళ్ళి ఫోన్ చేసేసి వస్తాను. అమ్మా, వాడి ఫ్రెండ్స్ ఏదో వాడికి చేతబడి చేసినట్టున్నారే. నాతో మాట్లాడుతున్నట్టు మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి వాడితో మాట్లాడి ఇదిగో ఇలా దెయ్యం పట్టినట్టు మాట్లాడుతున్నాడే. నువ్వు వాడి మాటలేం పట్టించుకోవద్దు. ఏ నోర్ముయ్యవే, దయ్యం లేదు భూతం లేదు. ఏ దేవుడో ఫ్రెండు రూపంలో వాడి కళ్ళు తెరిపించాడు. మళ్ళీ కారం చల్లాలని చూడకు. ఒరే ఆకాష్, నా మాట వినరా. ఏ విషయమైనా నాన్న వచ్చాక మాట్లాడే ఓ నిర్ణయానికి వద్దాంరా. ఏమిటే మాట్లాడుకునేది? వాడి పెళ్ళంతో కాపురం చేయడానికి నాన్న పర్మిషన్ కావాలా? వాడు ఇష్టపడుతుంటే నువ్వు అడ్డుపుల్ల వేస్తావేంటి? తోడబుట్టిందనివి వాడి మేలు కోరాలి. ఇప్పుడు ఇలానే అంటారు, రేపు మళ్ళీ గొడవ పడితే ఏం చేస్తారు? అందరూ రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కు తింటారా? భార్యాభర్తలన్నాక 1,00,000 ఉంటాయి, అవి వాళ్లే సర్దుకుంటారు. ఎల్లకాలం విడిపోయి ఉండమంటావా? ఇంకేం మాట్లాడకుండా అవతలకు వెళ్ళు. ఒరే ఆకాష్, నేనిప్పుడే రాణి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తాను. రేపు రాణిని తీసుకొచ్చి దిగబెట్టమని చెప్తాను, సరేనా? సరే అమ్మా. ఒరే ఆకాష్, నా మాట వినరా. అమ్మా, నువ్వు తొందరపడకమ్మా, నా మాట విను. నువ్వు అవతలకి వెళ్ళవే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నా మాట ఎవరు వినరు, అందరూ అనుభవిస్తారు. చేసుకోండి. అయ్యిందిలే, చాలు వెళ్ళు. హలో హలో, అమ్మా రాణి. అత్తయ్య? అవునమ్మా, అత్తయ్యనే. అత్తయ్య. అయ్యయ్యో రాణి, ఊరుకో అమ్మా. నేను నీకు ఫోన్ చేసింది ఏడిపించడానికి కాదమ్మా, ఓ శుభవార్త చెప్పి నీ కన్నీళ్లు తుడ్చడానికి. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. నేను చెప్పేది వింటే నీ మనసు తేలిక పడుతుంది, సంతోషపడతావమ్మా. ఏంటత్తయ్య మీరనేది? అంత ఆనందపడే విషయం ఏంటి? అమ్మా రాణి, ఆ భగవంతుడు కరుణించాడమ్మా. ఆకాశ్ మనసు మార్చాడు. తన తప్పును వాడు తెలుసుకున్నాడమ్మా. అపార్థాలు తొలగిపోయాయి. ఇక ఆ నోటీసులు నీ కంటికి చిత్తుకాయితాలమ్మా. అత్తయ్య? అవునమ్మా, ఎవడో వాడి మనసులో 2 పిచ్చిగిత్తెలు గీశాడు. దేవుడు వాటిని చెరిపేశాడమ్మా. మలినపడిన మనిషిని శుభ్రపరిచాడు. వాడు నీకోసం కలవరిస్తున్నాడమ్మా. నీతో కలిసి కాపురం చేయాలనుకుంటున్నాడు. నిజమా? నిజమా అత్తయ్య? ఆకాష్ నన్ను నమ్ముతున్నాడా? నా తప్పు లేదని అర్థం చేసుకున్నాడా అత్తయ్య? ఎంత శుభవార్త చెప్పారు అత్తయ్య. నిజంగా నా మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంది. నిజంగా ఆకాష్ నన్ను మన్నించాడు అత్తయ్య. నీతో అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? దేవుడు వాడి ఫ్రెండ్ రూపంలో వచ్చి వాడి అనుమానాల్ని తొలగించాడు. నా కోరిక నెరవేర్చాడమ్మా. అమ్మా రాణి, నీకోసం వాడు నేను ఎదురు చూస్తుంటాం. మీ అన్నయ్యని తీసుకొచ్చి దిగబెట్టమని చెప్పమ్మా. తప్పకుండా చెప్తానత్తయ్య. నాకు ఈ క్షణమే వచ్చి మీ ఆశీర్వాదం ఆకాష్ మన్నింపు పొందాలనుంది. మన్నింపులు క్షమాపణలు ఎందుకమ్మా? ఏదో పొరపాటు జరిగిపోయింది, పొరపచ్చాలు తొలగిపోయాయి. వాడి మనసులో నువ్వే ఉన్నావమ్మా. మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు. మనసు ప్రశాంతపడింది కదా. మీ వాళ్లతో కలిసి వచ్చాయమ్మా. ఆరతి పళ్ళంతో నేను ఎదురు చూస్తుంటాను. అలాగే అత్తయ్య. ఉంటానమ్మా. అమరాణి, అన్నయ్య. ఏం జరిగిందమ్మా? అత్తయ్య, మా అత్తయ్య ఫోన్ చేశారన్నయ్య. అవునా? ఫోన్ చేశారా? ఏమన్నారు?
ఆయన నన్ను మన్నించారంట, నా కోసం ఆరాట పడుతున్నారట. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి అన్నయ్య, నన్ను అర్థం చేసుకున్నారు. నన్ను నీ వెంట తీసుకొచ్చి దిగబెట్టమని అత్తయ్య ఫోన్ చేసి చెప్పారు. పోన్లేమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నాళ్ళకి నీ మొహంలో ఆనందం చూశానమ్మా. నిజంగా దేవుడున్నాడు. ఇన్ని రోజులు నువ్వు చాలా బాధపడ్డావు. ముఖ్యంగా ఈ 4 రోజుల నుంచి నిన్ను చాలా కష్టపెట్టాను. నన్ను క్షమించమ్మా. లేదన్నయ్య, అందరి చేత నిన్ను రానా రకాలుగా మాటలు పడేలా చేసింది నేను. నన్ను క్షమించన్నయ్యా. ఏంటమ్మా ఇది? నువ్వు నా చెల్లివమ్మా. నువ్వెప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి. నాకదే కావాల్సింది. పోన్లేమ్మా, చాలా ఆనందంగా ఉంది. నేనే తీసుకెళ్ళి నేను దింపుతానమ్మా. రాణి, ఆకలిగా ఉంది, అన్నం పెడతావమ్మా? ఇప్పుడే పెడతానన్నయ్య. చెప్పు గోపి. సార్, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ దేనికి? మీరు చెప్పినట్టుగానే జరిగింది సార్. మా రాణికి వాళ్ళ అత్తగారింటి నుంచి ఫోన్ వచ్చింది సార్. ఓ, నిజమా గోపి? అవును సార్. వాళ్ళ అత్తగారు మా చెల్లెలికి ఫోన్ చేసి, ఆకాష్ మనసు మార్చుకున్నాడమ్మా, నువ్వు వెంటనే మీ అన్నయ్యకి చెప్పి ఇక్కడికి వచ్చేయని ఫోన్ చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. మా రాణి జీవితం మీ వల్లే నిలబడింది సార్. చాలా థ్యాంక్స్ సార్. మంచి విషయం చెప్పావు. చాలా సంతోషం. నీ గొంతులో ఆనందం స్పష్టంగా తెలుస్తుంది. ఈ సంతోషం నీ జీవితంలో పర్మనెంట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ ఈస్ గ్రేట్. సార్, అంతా మీ చలవే సార్. ఆ రోజు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను సార్. ఆ తర్వాత ఇలా చేద్దాం గోపి అని మీరు చెప్పిన తర్వాత ముందు భయపడ్డాను. కానీ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడంతా బాగా జరిగింది సార్. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి గోపి? నీకు మంచి జరిగితే అది నాకు మంచిదే కదా. లెట్ us సెలబ్రేట్ యార్. తప్పకుండా సార్. రేపు మా చెల్లెల్ని దింపిన తర్వాత మిమ్మల్ని వచ్చి కలుస్తాను. యా దట్స్ ఫైన్. ఉంటాను సార్. నమస్కారం అండి. యా ఓకే గోపి, బాయ్. రేవతి, ఎలా ఉన్నావు రేవతి? రేవతి ఏంటి రేవతి, నీతో ప్రేమగా మాట్లాడి ఎన్నాళ్ళయింది? మాట్లాడమేంటి రేవతి? నేనేమైనా పరాయవాడినా? నీ మెడలో తాళి కట్టిన భర్తని నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడతావేంటి? నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు సిగ్గు, శరం, మాన అభిమానాలున్నాయా? చీ అంటే కుక్క, పో అంటే పౌరుషం ఉన్న ఏ ప్రాణైనా పక్కకు పోతుంది. నువ్వేంటి నా వెంట పడుతున్నావు? నీ బతుకు పోలీస్ స్టేషన్ లో చూశాక అక్కడే చెప్పాను కదా, మళ్ళీ నా వెంట పడొద్దు, అసలు నన్ను రేవతి అని పిలిచే అర్హత కూడా నీకు లేదని. అయినా పూటకో అమ్మాయి, పేటకో భార్య కావాలనుకునే వాడికి నీకు భార్య ఎందుకు? రేవతి, నేను అలా చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? నమ్మద్దంటావా? మంచోడివి, గొప్పోడివని నమ్మమంటావా? ఇంతకాలం అలా నమ్మే మోసపోయాను. అసలు నీ ప్రేమ మొదలైందే మోసంతో అని గ్రహించలేకపోయిన పిచ్చిదాన్ని నేను. పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మోసం చేశావు? అసలు నువ్వు మోసం చేయింది ఎవరిని చెప్పు? కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు నా చౌదుదులు కాజేసి మీ నాన్నని దొంగం చేశావు. కన్న తల్లికి మత్తు మందిచ్చి ఆస్తి మొత్తం నీ పేరునే రాయించుకోవాలనుకున్నావు. చెల్లి పెళ్లికి నగలు పెడతానని తీరే పెళ్లి టైంకి హ్యాండ్ ఇచ్చావు. నిన్నెంతో గొప్పవాణ్ణి చేయాలని నీ చదువు కోసం, నీ ఉద్యోగం కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్న మీ అన్నయ్యని కూడా మోసం చేశావు. నన్ను ఎన్నిసార్లు మోసం చేశావో తెలుసా నీకు? అయినా ఈ సరైన మార్తావని నీకు ఎన్నోసార్లు ఛాన్స్ ఇచ్చి చూశాను. ఎన్నో దుర్మార్గ పనులు చేసినా మా నాన్న లాంటి వాళ్ళు మారి నిన్ను నమ్మి నన్ను నీకు అప్పగిద్దామని అనుకున్నారు. ఆ క్షణంలో నీ బుద్ధి బయటపడి అయినా చీపో అన్నారు.
మా నాన్న కావాలని ఇదంతా చేస్తున్నాడు అనుకున్నాను కానీ నిన్ను అనుమానించలేదు. మరో ఛాన్స్ ఇద్దామని మా నాన్న మళ్ళీ పెళ్లి ప్రపోజల్ పెట్టినా నీకోసం ఎదురు చూశానే కానీ నువ్వే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి నా జీవితం నాశనం కాకుండా కాపాడుకునే ఛాన్స్ నాకు ఇచ్చావు. మళ్ళీ మళ్ళీ ఈ దొంగ నాటకాలు ఆడకు. లేదు రేవతి, సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, ఇది ఎవరో కావాలని చేసిన పనే. మీ నాన్న మీద నాకు అనుమానం. ఏయ్, నీ నాటకాలకి మా నాన్న పేరు లాగి ఆయన్ని అవమానించకు. ఆయన మీద నిందలు వేయాలని చూడకు. అది కాదు రేవతి. ఏది కాదు? మారడం నీ వల్ల కాదు. మళ్ళీ ఇంకోసారి నా కంట పడ్డావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు. నిన్ను నమ్మినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకునేలా చేశావు. వెళ్ళు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా అనొద్దు రేవతి, ప్రమాణం అంటున్నానుగా, నన్ను నమ్ము రేవతి. రేవతి, ఒక్కసారి ఆలోచించు. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఏదో చిన్న తేడాలు వచ్చి దూరంగా ఉండవలసి వచ్చింది. దాన్ని ఆసరాగా తీసుకొని మీ నాన్న నన్ను శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నాడు రేవతి. మళ్ళీ మా నాన్న పేరెత్తావో పళ్ళు రాళ్ళు కొడతాను. నువ్వేంటో నీ బతుకేంటో నువ్వు చేసిన మోసాలేంటో ఇంత వివరంగా చెప్పినా నాకేం తెలీదు. నన్ను నమ్ము అంటే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నీ బదులు ఏ చెట్టునో పుట్టనో నమ్ముకునుంటే నిలువ నీడ పిల్లలు తోడైనా దక్కేది. సత్యం ప్రమాణం అంటున్నావు. ఎన్నిసార్లు లాంటి ప్రమాణం చేశావు? ఏనాడైనా నువ్వు చేసిన ఒక్క ప్రమాణానికైనా కట్టుబడి ఉన్నావా? నీకు విలువ లేదు. నువ్వు చేసే ప్రమాణాలకి అంతకంటే విలువ లేదు. పక్కకు జరుగు, నేను వెళ్ళాలి. ప్లీజ్ రేవతి. నేను వెళ్ళాలంటున్నాను, పక్కకు తప్పుకో. భర్తను కాదని ఏ భార్య సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఇంకా భర్త ఏంటి, భార్య ఏంటి? నేను చచ్చినా నీ భార్యగా మాత్రం చావను, గుర్తుపెట్టుకో. రేవతి, ప్లీజ్ రేవతి, నా మాట విని రేవతి. రేవతి, రేవతి, రేవతి. పద వెళ్దాం. కాంతం, కాంతం, ఏమిటండి? ఆ బెడ్రూమ్ లో లింక్ డాక్యుమెంట్స్ ఫైల్ పెట్టానే, ఎక్కడ పెట్టావు? అక్కడే ఉంటుంది చూడండి. మాధవ, రేయ్ పురుషోత్తం, రా 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 రా, దా. అది కాదురా. కూర్చుని మాట్లాడుకుందాంరా. అది రారా, కూర్చో. కాంతం, పురుషోత్తం వచ్చాడు, మంచి కాఫీ పట్రా. అలాగే. నీ వంటల అభిమానే. రే, అవేమొద్దురా. సారీరా, ఐఎమ్ రియల్లీ సారీ. ఏంట్రా వచ్చి రాగానే సారీ చెప్తున్నావు? ఏం తప్పు చేసావు? గుమ్మాన్ని ఏమైనా తన్నొచ్చావా లేదా కుడికాలకు బదులు ఎడంకాలు పెట్టొచ్చావా? అదేం కాదురా. మరి లేకపోతే సారీ ఎందుకురా? ఓహో, మా ఇంట్లో భోజనం చేసినప్పుడు వంట చేసిన మా ఆవిడికి థ్యాంక్స్ చెప్పావు కానీ పిలిచిన నాకు థ్యాంక్స్ చెప్పలేదనే కదా. పోనీ ఇప్పుడు చెప్పు. తమాషా కాదు మాధవ, నేను నిజంగానే సారీ చెప్తున్నాను. ఎందుకంటే విషయాలు వివరంగా తెలుసుకోకుండా నాకు నేనుగా గబగబా మాట్లాడేసి నేను ఇబ్బంది పెట్టానురా. ఏం మాట్లాడావు, ఏం ఇబ్బంది పెట్టావు? అసలు ఎందుకు సారీ అడుగుతున్నావురా? నాకు అర్థం కావట్లేదు. నేను ఆ రోజు మీ అమ్మాయికి పెళ్ళయిందన్న విషయం తెలియక మావాడికి ఇవ్వమని అడిగాను. నేను అడిగినప్పుడే నీ ఫీలింగ్సు మీ వాళ్ళ ఫీలింగ్సు మారాయి. కానీ నేను అవేం పట్టించుకోకుండా లొడలడా వాగేశాను. ఆ మాటలు మీకెంత బాధ కలిగించాయో ఇప్పుడు నాకు అర్థమైందిరా. ఎంత చనువున్నా అలా మాట్లాడటం తప్పు కదరా. అందుకే సారీ అడుగుతున్నాను.
ఆ రోజు నువ్వు చాలా ఫీల్ అయ్యావు కాబట్టే సైలెంట్గా ఉన్నావు. మీ ఆవిడ్ని కూడా మాట్లాడనివ్వలేదు. రాక ఇంటికి వచ్చిన వాణ్ణి వెంటనే బాధ పెట్టకూడదనే ఆగుంటావు. నీ సంస్కారాన్ని, ఫ్రెండ్షిప్ని గౌరవిస్తున్నాన్రా. దానికి పెళ్ళైన విషయం నీకెలా తెలిసిందిరా? నేను కారులో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద తను ఎవరితో గొడవపడటం చూసి ఏంటని వెళ్ళబోతే వాళ్ళ మాటల వల్ల వాళ్ళు భార్యాభర్తలని అర్థమైంది. ఇక ఎదురుపడకుండా వచ్చేశాను. అలా తెలిసిందిరా. పెళ్ళైన ఆడపిల్లని మా అబ్బాయికి ఇవ్వమంటాం ఎంత తప్పు. అందుకే నిన్ను క్షమాపణ అడిగి వెళ్దామని వచ్చానురా. అయ్యో, అసలు నువ్వు నేను అడిగిన వెంటనే మా అమ్మాయికి పెళ్ళైందని ఒక్క మాటనుంటే వెంటనే క్షమాపణ అడుగుండేవాణ్ణి. మధ్యలో ఈ లేట్ ఉండేది కాదుగా. అసలు దానికి జరిగింది పెళ్ళే కాదురా, అది సంసారమే చేయటలేదు. కన్నీళ్లతో కాపురం చేస్తోంది. దానికోసం నువ్వు సారీ అడగటం ఏంట్రా? ఏమైందిరా? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏంట్రా, ఎందుకలా సైలెంట్గా ఉన్నావు? అది నమ్మి మోసపోయిందిరా. మాయ మాటలు నమ్మి నన్ను కాదనే స్థాయికి ఎదిగింది. వాడొక చీటర్, ఈడియట్. వాడి మూలంగానే దాని జీవితం నాశనం అయిపోయింది. అందుకే పెళ్ళైనా అది నా కూతురుగాని ఇంకా నా ఇంట్లోనే బతుకుతోంది. అది సాంప్రదాయానికి విలువిచ్చే మనిషి. అందుకే తాళిని తెంపి వదిలించుకోలేక గుండెల్లో బాధని, గుండెల మీద బరువుని మోస్తూ తిరుగుతోందిరా. దాని సుఖ సంతోషాల గురించే రాతిగులు ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉంటాను. కానీ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అయితే ఈ మధ్యన ఓ మాట అనుకున్నాం. చట్టరీత్యా విడాకులు తీసుకుని వాడితో సంబంధాలు తెంచేద్దామని. ఆ పని పూర్తయ్యాక నీకు అభ్యంతరం లేకపోతే అప్పుడు నువ్వన్న పెళ్లి విషయం మాట్లాడదాం. నాకు తెలిసినంత వరకు వాడికి ఏ అభ్యంతరం ఉండదురా. ఇప్పటికే నాకు తెలిసిన విషయాలు చెప్తుంటేనే చాలా ఫీల్ అయ్యాడు. ముందు మీరు ఒక నిర్ణయానికి రండి. మాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు, ఉండదు. ఎందుకంటే వాడి గురించి, వాడి భావాల గురించి నాకు బాగా తెలుసు. అలా అయితే త్వరలోనే ఓ మంచి మాట నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాన్రా. మంచి మాట అన్నావు. మా అదృష్టం నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. సరే, వస్తాన్రా. వస్తాను.